Let us turn to Psalm 131. కీర్తన 131వ అధ్యాయం చూసుకుందాం. We'll read verse 3, మూడవ వచనం చదువుకుందాం. O Israel, hope in the Lord, from this time forth and forevermore. ఇశ్రాయేలు, ఇది మొదలుకొని నిత్యము యెహోవా మీదనే ఆశ పెట్టుకొనుము. Hallelujah. So when we see the nation of Israel was born out of God's heart, out of God's plan. మరి దేవుని యొక్క హృదయములో నుంచి, దేవుని యొక్క మరి చిత్తములో ఇజ్రాయేలు దేశం అనేది మరియు ఉద్భవించడం మనం చూడవచ్చు. ప్రేయర్. సో సేమ్ వే we are also the spiritual Israel today. Whoever born again, ఎవరైతే తిరిగి పుట్టినారో వారందరూ కూడా మరి ఆత్మీయమైనటువంటి ఇజ్రాయేలుగా పిలువబడుతూ ఉన్నారు. ప్రేయర్. So Bible says here, O Israel, hope in the Lord from this time forth and forevermore. ఇశ్రాయేలు, ఇది మొదలుకొని నిత్యము యెహోవా మీదనే ఆశ పెట్టుకొనుము. So Bible says in Philippians 4th chapter verse 6 and 7, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6-7 వచనాలు చదువుకుందాం. ట్రైలర్. Here it says, do not be anxious about anything, but in everything by prayer and supplication, with thanksgiving, let your requests be made known to God, and the peace of God, which surpasses all understanding, will guard your hearts and your minds in Christ Jesus. దేనిని గూర్చియు చింతపడకుడి గాని ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియచేయుడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండును అంటూ ఉన్నాడు. ప్రేయర్. సో వెన్ యూ హోప్ ఇన్ ద లార్డ్, నువ్వు ఎప్పుడైతే మరి దేవుని మీద ఆశ పెట్టుకుంటావో, నో, సో ఈవెన్ బైబిల్ సేస్ వెన్ యూ గో త్రూ ద ట్రబుల్, వెన్ యూ గో త్రూ ప్రాబ్లమ్స్, వెన్ యూ గో త్రూ సిక్నెస్, నీవు కష్టములు, అనారోగ్యములు, సమస్యల గుండా వెళుతూ ఉన్నప్పుడు బైబిల్ సేస్ డు నాట్ బి యాంగ్షియస్ అబౌట్ ఎనీథింగ్, దేనిని గూర్చియు నీవు చింతపడవద్దు అంటూ ఉన్నాడు. ప్రేయర్. బట్ ఇన్ ఎవ్రీథింగ్ బై ప్రేయర్ అండ్ సప్లికేషన్ విత్ థ్యాంక్స్గివింగ్ లెట్ యువర్ రిక్వెస్ట్ బి మేడ్ నౌన్ టు గాడ్. ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మన విన్నపములను దేవునికి తెలియచేయమంటూ ఉన్నాడు. అండ్ ద పీస్ ఆఫ్ గాడ్ విచ్ సర్పాసెస్ ఆల్ అండర్స్టాండింగ్ విల్ గార్డ్ యువర్ హార్ట్స్ అండ్ యువర్ మైండ్స్ ఇన్ క్రైస్ట్ జీసస్. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలియుండును. సో డియర్ ఫ్రెండ్, దోస్ హూ know their God, they will do great things. Bible says, ఎవరైతే తమ దేవుడైనటువంటి యేసయ్యను ఎరిగి ఉంటారో వారు ఘనకార్యములు జరిగిస్తారంట. ప్రేయర్. నో, వెన్ వీ హ్యావ్ ద రియల్ walk with God, true fellowship with Jesus, మనం యేసయ్యతో నిజమైనటువంటి సంబంధాన్ని, సహవాసాన్ని మనం కలిగి ఉన్నప్పుడు we will not allow that anxiety to control our lives, dear friend.
మరి ఈ చింతలు, ఈ దుఃఖములు అనేవి మనలను కంట్రోల్ చేయకుండా మనం వాట్ ఎవర్ వీఆర్ గోయింగ్ త్రూ, we believe that God is there for us, He will help us, He will deliver us, He will fight for us. మనం దేవుడు మనకున్నాడు, ఆయన మనకు సహాయం చేస్తాడు, మనలను విడిపిస్తాడు, మనలను మరి నడిపిస్తాడు అని మనం నమ్ముతాం ప్రేలర్. And here we see in Matthew 11th chapter 28th verse, మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనం, Come to me all who labor and are heavy laden, and I will give you rest. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగచేతును. Dear friends, in this world, wherever we go, we will not find rest. ఈ లోకములో మనం ఎక్కడికి వెళ్ళినా మన ప్రాణములకు విశ్రాంతి దొరకదు ప్రేలరా. Even our relatives cannot give that, our friends cannot give that, or nowhere we will find the rest to our soul. ఈ మన స్నేహితులు కానీ, మన బంధువులు కానీ, మరి సొంత వారు కానీ ఎవ్వరు కూడా ఈ యొక్క సమాధానాన్ని మనకు ఇవ్వలేరు ప్రేలరా. ఓన్లీ జీసస్, యేసు ప్రభు ఒక్కడే మనకు ఆ సమాధానాన్ని అనుగ్రహించగలిగిన దేవుడు ప్రేలర్. సో వి మస్ట్ లర్న్ టు గో టు గాడ్ ఎవ్రీ డే, ఇన్ ఎవ్రీ నీడ్, ఇన్ ఎవ్రీ సిచ్యుయేషన్. ప్రతి దినం, ప్రతి సమయంలో, ప్రతి పరిస్థితుల్లో మనం దేవుని దగ్గరకు వెళ్ళడం మనం నేర్చుకోవాలి ప్రేలర్. He says here in Isaiah 26th chapter 3rd verse, యెషయా గ్రంథము 26వ అధ్యాయము 3వ వచనం చదువుకుందాం. Isaiah chapter 26 verse 3 and 4. You keep him in perfect peace, whose mind is stayed on you, because he trusts in you. ఎవని మనస్సు నీ మీద ఆనుకునునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదు, ఏలయనగా అతడు నీయందు విశ్వాసముంచి ఉన్నాడు. హల్లెలూయా. సో వెన్ యూ పుట్ యువర్ ట్రస్ట్ ఇన్ గాడ్, నువ్వు ఎప్పుడైతే యేసయ్య మీద నీ నమ్మికను పెట్టుకుంటావో, వెన్ యూ రెస్ట్ ఆన్ హిమ్, ఎప్పుడైతే ఆయన మీద నువ్వు ఆనుకుంటావో, గాడ్ విల్ కీప్ యూ విత్ పర్ఫెక్ట్ పీస్. దేవుడు నీకు పూర్ణ శాంతిని అనుగ్రహిస్తానని వాగ్దానం చేస్తూ ఉన్నాడు ప్రేలరా. ఇఫ్ యు టర్న్ టు జెర్మియా 17th chapter and 7th verse, యెర్మియా గ్రంథము 17వ అధ్యాయము 7-8 వచనాలు చదువుకుందాం. జెర్మియా 17 verse 7 and 8. Blessed is the man who trusts in the Lord, whose trust is the Lord. యెహోవాను నమ్ముకునేవాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. He is like a tree planted by water, that sends out its roots by the stream, and does not fear when heat comes, for its leaves remain green, and is not anxious in the year of drought, for it does not cease to bear fruit. యెహోవాను నమ్ముకునేవాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండును, అది కాలువల ఓరన దాని వేళ్ళు తన్నును, వెట్ట కలిగినను దానికి భయపడదు. దాని ఆకు పచ్చగా ఉండును, వర్షము లేని సంవత్సరమున చింతనందదు, కాపు మానదు. హల్లెలూయా. So blessed is the man who trusts in the Lord